గోడకు వేలాడదీసిన తుపాకీ కేసీఆర్ అట. ఇదేందా ఇదే? మరి అట్లా చెక్క తుపాకులు, పనికిరాని తుపాకులు కూడా చాలా ఉంటాయి. మరి అది ఎట్లాంటి తుపాకీ అది? అంటే అప్పుడే కొన్న AK-47 గోడకు తగిలిచ్చినట్ట, లేకపోతే ఎప్పుడో 1947లో కొన్న చెక్క తుపాకీ పనికిరాంది గోడ తగిలిచ్చినట్ట? అది కూడా చెప్పాలిగా. మరి ఎప్పుడు పేలాలో ఎప్పుడు బయటకు రావాలో ఆయనకు బాగా తెలుసట. రాజకీయాల్లో ప్రజల మధ్య ఉండాల్సిన నాయకులు గోడకు తగిలేసిన తుపాకీ లెక్కుంటే నీ పార్టీ కూడా అట్లనే ఉంటుంది. మరి నువ్వు గోడకు తగిలేసిన తుపాకీ లెక్క నాయకుడు ఉంటే పార్టీ కూడా అట్లనే ఉంటుంది. పార్టీని కూడా ప్రజలకు పట్టించుకోరు. అరే అది గోడకు తగిలేసిన తుపాకీరా, వదిలిపెట్టండి రా అంటారు పార్టీని కూడా. నాయకుడు అట్లున్న తర్వాత నీకు ఏం మాట్లాడాలో తెలియదు. ఆయన ఏమనుకున్నాడంటే గోడకేసిన తుపాకీ అంటే అది ఎప్పుడో దాన్ని మళ్ళీ అది బయటకు వచ్చి మళ్ళా బాంబులు వేస్తుంది అని చెప్తున్నాడు ఆయన. ప్రాస ఏదో యతి ప్రాసల కోసం డైలాగులు పేలిస్తే అది మళ్ళీ తిరిగి ఆయన్నే కొడుతుంటుంది. ఏం మాట్లాడాలో మనకు అర్థం కాదు. కేసీఆర్ మాట్లాడినా మాట్లాడకపోయినా సంచలనమే అట. మాట్లాడకపోతే సంచలనం ఏంది? మాట్లాడకపోతే సంచలనం ఏంటండి? మాట్లాడితే ఏదైనా మాట్లాడితే సంచలనం అవుతుండొచ్చు, మాట్లాడకపోయినా సంచలనం ఏంది? దిగొచ్చిరా మీరు ఇట్లా పైనుంచిలో ఇట్లా దిగి ఇట్లా పడ్డరా? అంటే మీరు మానవులు కాదా? మీరు మానవులు మనుషులు కాదా? దమ్ముంటే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. ఉద్యమంలో PCC చీఫ్ ఎక్కడున్నాడు? అలాంటి వ్యక్తి ఉద్యమం గురించి మాట్లాడడం విడ్డూరం. తెలంగాణ భవన్లో నిర్వహించిన దీక్షా దివస్లో వ్యాఖ్యలట. ఉద్యమంలో ఆయన లేడు, నువ్వు కూడా లేవు. నువ్వు ఎప్పుడు వచ్చినావు? నువ్వు చేసిన గొప్ప త్యాగం ఏంది? ఉద్యమంలో ఉన్నది ప్రజలు, ఉద్యమంలో ఉన్నది ఉద్యమకారులు. దమ్ముంటే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. మేము కూడా అదే అడుగుతున్నాం. దమ్ముంటే రేవంత్ రెడ్డి 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. మేము అడగడంలో మాకు అర్హత ఉన్నది, కానీ నీకు ఎక్కడుంది అర్హత? పందులను కొన్నట్టు కొన్నారు కదా అవతల పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలు మీరు అధికారంలో ఉన్నప్పుడు. రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నాడు. అంతా ఒకే తాను ముక్కలు కదా. ఫామ్ హౌస్ లీడర్లు నాయకులు కాలేరు సీతక్క. కేసీఆర్ దీక్ష సంగతి నిమ్మరసానికి తెలుసు మంత్రి సీతక్క. నాడు ఒక్కరోజు మాత్రమే దీక్షా దివస్, ఇప్పుడు 10 రోజుల అధికార పార్టీని దూషించడం కోసమే నిర్వహిస్తున్నారా? సోషల్ మీడియాను బీఆర్ఎస్ తప్పుడు ప్రచారానికి వాడుకుంటున్నది. బీసీ అని చెప్పుకునే ప్రధాని మోదీ బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకోవాలి. బీజేపీ బీఆర్ఎస్ కలిసి బీసీలను మోసం చేస్తున్నాయి. సీతక్క గారు ఇప్పుడు ఫామ్ హౌస్ లీడర్లు నాయకులు కాలేరు అంటున్నారు. కేసీఆర్ దీక్ష సంగతి నిమ్మరసానికి తెలుసు, అధికార పార్టీని దూషించడం కోసమే నిర్వహిస్తున్నారా? మరి మీరేం చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళకంటే భిన్నమైన పరిపాలన ఏమైనా కనిపిస్తున్నదా? మార్పు అంటే ఏందో అనుకున్నాం. మార్పు నాయకుల్లో వచ్చింది. ఎవరు? ఆనాడు అపోజిషన్లో ఉన్న, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకుల్లో మార్పు వచ్చింది. ప్రజలకి మంచి చేసేమని మార్పు చూపిస్తారేమో అనుకున్నాం. కానీ ఆనాడున్న మాటలకి ఈనాడున్న చేతలకి పొంతన లేకుండా ఉంది. ఇదే మార్పు. ఏమైనా తేడా ఉందా? బీసీలను అందరు కలిసి మోసం చేసిరు కదా. మీరు బీజేపీ ఆయన బీఆర్ఎస్ ఆయన అందరు కలిసి సైలెంట్గా ఉండి మోసం చేసిరు కదా.